హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ అండి. సో ఇవాళ అయితే సాటర్డే అండి, వీకెండ్. యాక్చువల్లీ అనుకోకుండా వీకెండ్ హేమ్చంద్కి హాలిడే వచ్చిందనమాట. నార్మల్గా సాటర్డే సండేస్ హాలిడే రావడం చాలా రేర్. సో దాంట్లో ఇదొక డే అనమాట. సో ఇవాళ హాలిడే వచ్చింది. అండ్ దట్టు నిన్న షిఫ్ట్ కూడా ఎర్లీగా అయింది. సో 11:30 కల్లా వచ్చేసారు. సో అందుకని చెప్పి ఎర్లీగా పడుకున్నాం కాబట్టి మార్నింగ్ కూడా ఎర్లీగా లేసాము. ఇంకా చిన్నోడు లేపేస్తాడు కదా ఎలా అయినా. సో ఇంకా 8 కల్లా లేపేశాడు త్రియాంశ ఇద్దరిని. సో ఫస్ట్ అయితే వాళ్ళు నన్ను పడుకోమన్నారు, నువ్వు పడుకో మేము ఇద్దరం చూసుకుంటామన్నారు. కానీ నాకే అనిపించింది లెగుసుంటే ముగ్గురం లెగిసి ఎంజాయ్ చేస్తే మళ్ళీ ఆఫ్టర్నూన్ ముగ్గురం కలిసి ఒకేసారి పడుకోవచ్చు అన్నట్టుగా అనిపించి ఇంకా నేనే లెగిసి వచ్చేసాను అనమాట. అండ్ దట్టు సేన్స్బరీకి వెళ్ళాలి. యాక్చువల్లీ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఏం లేవన్నమాట. సో తీసుకోవడానికి వెళ్ళాలి అని అనుకున్నాము. ఎందుకనే ఇంకా ముగ్గురం కలిసి పొద్దున్నే మిల్క్ తాగారు. త్రియాంశ అండ్ వాళ్ళ డాడీ ఇద్దరు మిల్క్ తాగేశాక వెంటనే ఇంకా బయలుదేరి సేన్స్బరీకి అయితే వచ్చేసాము. 8 o'clock కల్లా సేన్స్బరీ ఓపెన్ చేస్తారండి. సో అందుకని చెప్పి ఇంకా మేము 8:39 కల్లా స్టార్ట్ అయిపోయి వచ్చాము. ఇక్కడ నుంచి మా ఇంటి నుంచి జస్ట్ 5 minutes అనమాట. సో వీళ్ళు ముగ్గురు ఉంటే చక్కగా కావాల్సినవన్నీ తీసుకోవచ్చు. లేకపోతే త్రియాంశను ఒకళ్ళు పట్టుకోవాల్సిందే కన్ఫామ్గా. త్రియాంశని పట్టుకోకపోతే అవ్వదు, ఇంకా వెళ్ళిపోతాడనమాట, ఎత్తుక్కోవాల్సి వస్తుంది. సో ఐదర్ షాపింగ్ అన్నా చేయాలి లేదా త్రియాంశని అన్నా పట్టుకోవాలి, ఏదో ఒక్కటే చేయగలం మనం. సో అందుకని చెప్పి వాళ్ళ డాడీ పట్టుకుంటే నేను ఇంకా షాపింగ్ చేసుకోవచ్చు అన్నట్టుగా ఇంకా నేనైతే ముగ్గురం కలిసి వచ్చేసామన్నమాట. సో ఇంకా తీరిగ్గా షాపింగ్ చేసామంటే తెలిసిందే కదండి, బిల్ అంతా ఇది. బికాస్ చాలా సామాన్లు అయిపోతాయి. నాకైతే ఒక్కొక్కసారి త్రియాంశతో రావడమే బెటర్ అనిపిస్తుంది. బికాజ్ ఏం కావాలి ఏంటనేది ముందే రాసుకుంటా, అదే తీసుకుంటా, అదే వచ్చేస్తానమాట. ఇంకొక వేరే ఐటమ్ చూడడానికి కూడా టైం ఉండదు. ఫస్ట్ అంత టైం ఇవ్వడు త్రియాంశ. సో అదే బెస్ట్ అనిపిస్తుంది. కాకపోతే చాలా ఐటమ్స్ ఉన్నాయిలేండి తీసుకోవాల్సినవి. సర్ఫ్, లిక్విడ్స్, వాషింగ్ లిక్విడ్స్, వైప్స్, వెట్ వైప్స్ త్రియాంశ కోసమని ఇలా చాలా ఉన్నాయి. అందుకనే వెళ్ళాము. అండ్ దాని తర్వాత మంచిగా ఫుడ్ తినేసి ఇంకా 2 reels అయితే చేసుకొని పడుకున్నామండి. నేను యాక్చువల్లీ పడుకొని లెగిసే టైంకి వీళ్ళిద్దరు కనిపించలేదు పక్కన. సో ఏం చేస్తున్నారా అని చెప్పి బయటకు రాగానే వీళ్ళు బ్యాగ్ రెడీ చేసుకొని పార్క్కి వెళ్ళడానికి అని చెప్పి బాల్ అన్నీ సెట్ చేసుకొని ఉన్నారు. చెప్పులు వేసుకుంటున్న టైంలో నేను బయటకు వచ్చానమాట. యాక్చువల్లీ పాపం ఆఫ్టర్నూన్ అన్నం కూడా పెట్టలేదు, అన్నం తినలేదు, బ్రెడ్ ఇవి తినేసారనమాట. సో ఆకలిస్తూ ఉంటుంది కదా అని చెప్పి ఇంకా నేను వెళ్దాం అనుకున్నా వాళ్ళతో పాటు పార్క్కి. లాస్ట్ టైం పార్క్ వెళ్ళినప్పుడు గన్ బాల్ ఎవరో తెచ్చుకున్నారంట. సో అందుకని చెప్పి నన్ను తీసుకురమ్మంటే టైం అయిపోతుంది మీరు వచ్చేయండి అని చెప్పి అన్నాను. అందుకని వాళ్ళన్నీ ప్యాక్ చేసుకొని బ్యాగ్లో సర్దేసుకొని తీసుకెళ్తున్నారు. నేను వస్తా అని చెప్పాను కానీ మళ్ళీ ఫుడ్ ఏమైనా ప్రిపేర్ చేసి తీసుకెళ్దాంలే, సరే వెళ్ళండి అని చెప్పి పంపించేశాను అనమాట. ఇంకా త్రియాంశ అయితే రెడీ అయిపోతున్నాడండి. బయటికి అనగానే గబా పరిగెట్టేస్తున్నాడు. సో నేను ఇంకా ఫాస్ట్గా వెళ్ళాను. ఆగాడు నార్మల్గా అయితే అస్సలు ఆగాడనమాట. ఇంకా డోర్ తీయడం ఆలస్యం టక్ 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 పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతాడు ఎక్కడ ఆపేస్తాము అని. ఇంకా వీళ్ళు వెళ్ళి వచ్చేలోపు నేను పకోడీ ఇంకా సేమియా చేసి ఫోన్ చేశానండి, రమ్మని చెప్పి ఫోన్ చేశాను. ఇంకా వచ్చాక తిని హేమ్చంద్ అయితే బయటకు వెళ్ళారు. ఈ చిన్నోడేమో పైకి వెళ్ళిపోతున్నాడు అనమాట. అంటే పైకి ఎక్కేస్తున్నాడండి. 2nd floorకి వెళ్ళి కూర్చుంటున్నాడు. అదే చూపిస్తున్నాడు పైకి వెళ్తాడంట. సో నేను అరిస్తానని చెప్పి మళ్ళీ కిందకు వస్తున్నాడు, మళ్ళీ వెళ్ళిపోతున్నాడు. అసలు గోల చేస్తున్నాడు. 4 times 5 times తిప్పిస్తున్నాడు అనమాట. అన్నిసార్లు నేను కూడా దట్టు ఫాస్ట్ వెంటనే కదా, అస్సలు నా వల్ల అవ్వట్లేదు అనమాట. డేలో 4-5 times అంటే తిరగగలుగుతాం కానీ ఒక్కటేసారి అంటే కష్టమైపోతుంది కదండి. కానీ ఇంకా నేను అరిసానని చెప్పి ఆగాడు, మళ్ళీ వెళ్ళిపోదామని చెప్పే ప్రయత్నంలో ఉన్నాడనమాట. ఇంకా నేను కూడా అక్కడే ఫోన్ పెట్టుకుని కూర్చున్నాను, ఎలా వెళ్తాడో చూద్దామని. సో నేను వెయిట్ చేస్తున్నానని చెప్పి అస్సలు వెళ్ళకుండా కూర్చున్నాడు. నార్మల్గా అయితే 1 floor ఎక్కుతాడండి. 1 floor ఎక్కాక నేను వస్తున్నానా లేదా అని గమనిస్తాడు. నేను వస్తున్న సౌండ్, స్టెప్స్ ఎక్కుతున్నప్పుడు సౌండ్ వస్తుంది కదా, ఆ సౌండ్ విని పైకి వెళ్ళిపోతాడు అనమాట. 2nd floorకి వెళ్తాడు. కానీ ఇప్పుడు అసలు నేను వస్తున్నానా ఏమి చూసుకోవట్లేదు, డైరెక్ట్ పైకి వెళ్ళిపోతున్నాడు 2nd floorకి. ఈ త్రియాంశతో మాట్లాడుతూ ఉండగానే ఈ లోపు వాళ్ళ డాడీ వచ్చారనమాట. ఇంకా తీసుకెళ్లకుండా బయటకు వెళ్ళిపోయారని చెప్పి కళ్ళు మూసుకొని ఏడుస్తున్నాడు త్రియాంశ్. ఇంకా ఇవాళ అయితే ఈ సెటప్ తెచ్చాడండి. ఏంటో ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది, thumbnailలో చూసారు కదా డోర్ తీయంగానే ఎలా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడో త్రియాంశ్. అండ్ దట్టు ఇటు సైడ్ వెళ్తే పార్క్ అనమాట. సో బాగానే గుర్తుంచుకున్నాడు, అందుకనే ఇటే వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఇదంతా సెట్ చేయాలండి. యాక్చువల్లీ ఆఫ్టర్నూన్ తెచ్చుంటే బాగుండేది, ఈవినింగ్ కల్లా సెట్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఆల్మోస్ట్
టైం వచ్చేసి 5 అయింది. సో ఇంకా సెట్ చేసేసరికి చీకటి అయిపోద్దేమో అని డౌట్. బట్ చీకటి అయితే అవ్వదులేండి, చీకటి 10 వరకు అవ్వదు. కాకపోతే సన్ వెళ్ళిపోతే కొంచెం చల్లగా అనిపిస్తుంది కదా, సో అదే భయము. ఎండగా ఉంటే బాగుంటుంది మనం స్విమ్మింగ్ పూల్లో చేసినప్పుడు. ఇంకా ఫస్ట్ అయితే వెనక గార్డెన్ కాదులేండి, బ్యాక్ యార్డ్ మొత్తం క్లీన్ చేస్తున్నాం అనమాట. యాక్చువల్లీ ఎప్పటి నుంచో క్లీన్ చేయాలని అనుకుంటున్నాము, బట్ అస్సలు అవ్వట్లేదు. దట్టు ఈ హౌస్కి షిఫ్ట్ అయినప్పుడు కొంచెం సామాన్లు అవి ఇవి మిగిలినవి యూజ్ చేయని స్టఫ్ అంతా కూడా బ్యాక్ యార్డ్లో పెట్టేస్తూ ఉన్నాం అనమాట. ఇవన్నీ ఒక సైడ్కి పెట్టుకోవడం కానీ ఇవన్నీ చెయ్యాలి. యాక్చువల్లీ వెంటనే హేమచంద్ ఇండియా వెళ్ళడంతో ఇంకా అసలు అవ్వలేదు. దట్టు మొన్న వర్క్ చేశారు కదండి ఇంట్లో, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ అవన్నీ పెట్టినప్పుడు డోర్స్కి కూడా ఏదో పెట్టారనమాట సేఫ్టీకి. సో దానివల్ల చిన్ని పొట్టు మొత్తం వచ్చింది. ఇంకా అదంతా క్లీన్ చేసుకున్నాము. యాక్చువల్లీ ఇంకా చాలా ఉందండి క్లీన్ చేసేది, అదంతా కూడా చెయ్యాలి. బట్ ఎప్పుడు కుదురుతుందో ఏమో. ఫస్ట్ అయితే ఒక సైడ్కి చేసుకున్నాము. ఇప్పుడు ఇదిగోండి గాలి అయితే ఇప్పటికే స్టార్ట్ అయిపోయిందనమాట. నేను హేమచంద్ 2 బ్రష్లు పెట్టుకొని క్లీన్ చేస్తూ ఉంటే మా బుడ్డిగాడు మధ్యలో వచ్చి చేతులు వెనక్కి పెట్టుకొని ఏంటో చూస్తున్నాడండి. యాక్చువల్లీ బయటికి వెళ్ళాడు కదా, మేబీ అక్కడ ఎవరైనా అలా హ్యాండ్స్ వెనక్కి పెట్టుకోవడం చూసాడో ఏమో, ఏంటో వస్తున్నాడు చేతులు వెనక్కి పెట్టుకుంటున్నాడు. అదిగోండి చేతులు వెనక్కి పెట్టుకొని చూస్తున్నాడు సరిగ్గా చేస్తున్నావా లేదా అన్నట్టు. మళ్ళీ వెళ్తున్నాడు, కాసేపు ఆడుకుంటున్నాడు, మళ్ళీ వస్తున్నాడు. ఏంటో భలేగా చేతులు వెనక్కి పెట్టుకొని చూస్తున్నాడు. అదే చూపిస్తున్నాను అనమాట. మమ్మీ అప్పుడే ఫోన్ చేశారు, అక్క వాళ్ళ ఇంటికి వెళ్తూ పొద్దున్నుంచి కాల్ మాట్లాడలేదని ఇంకా నైట్ టైమ్ ఫోన్ చేశారనమాట. సో ఇంకా మేము పని చేసుకుంటున్నాముగా, అందుకనే ఫోన్ అలా చైర్లో పెట్టేసి మాట్లాడుతూ పని చేస్తున్నాను. త్రియాంచేమో మధ్యలో వస్తున్నాడు, ఏంటో చేతులు వెనక్కి పెట్టుకుంటున్నాడు, చూపిస్తున్నాను అనమాట. అదే మమ్మీకి. సడన్గా ఈ స్విమ్మింగ్ పూల్ సెటప్ ఎందుకు వచ్చిందా అని అనుకుంటున్నారు కదండి. సో యాక్చువల్గా నేను నార్మల్గా స్విమ్మింగ్ పూల్కి వెళ్దామా అని అడిగాను హేమచంద్ని. సో ఎందుకు స్విమ్మింగ్ పూల్కి, సో మనమే సెటప్ చేసుకుందాము. యాక్చువల్లీ ఎప్పటి నుంచో అంటున్నాడులేండి, సమ్మర్ వస్తే మేము వెనక స్విమ్మింగ్ పూల్ సెట్ చేసుకుంటామని ఎప్పటి నుంచో అంటున్నాడు. సో ఇంకా నేను అనగానే తెచ్చుకుంటాము అని చెప్పేసి ఇంకా వెళ్ళి తీసుకొచ్చారనమాట. అది 2 ఉన్నాయి, చిన్నవి పెద్దవి 2 ఉన్నాయంట. చిన్నది తీసుకురానా పెద్దది తీసుకురానా అంటే నేనే పెద్దదే తెచ్చేయమని చెప్పాను. బికాజ్ 4 మెంబర్స్ పడతారు అని అన్నారు, అందుకనే పెద్దది తెమ్మన్నాను అనమాట. చిన్నదైతే జస్ట్ ఇద్దరికే సరిపోద్ది అంటే ఇంకా ఆ ఉద్దేశంతో సరే పెద్దదైతే ముగ్గురం కూర్చోవచ్చు కదా అన్నట్టు పెద్దది తెమ్మన్నాను. బట్ అది చాలా పెద్దదైపోయిందండి, అది ఓపెన్ చేస్తే కానీ తెలియలేదన్నమాట ఎంత పెద్దగా ఉంది అనేది. ఫస్ట్ అయితే అది ఓపెన్ చేసాము, ఓపెన్ చేశాక సైజ్ చూడంగానే షాక్ అయ్యాము. అదంతా నింపడానికే చాలా టైం పట్టిద్ది అనిపించింది. చిన్నదే తెచ్చుకుంటే పోయేది అనిపించింది అనమాట. కాకపోతే కొన్ని ఓపెన్ చేస్తే కానీ మనకి అర్థం కాదులేండి సైజు. వాడు క్లియర్గానే ఇచ్చాడు, అంటే దాంట్లో 4 మెంబర్స్ ఉన్నట్టు కరెక్ట్గా చూపించాడు. అండ్ వాళ్ళు అక్కడ షాప్లో అడిగినా కానీ ఇది 4 మెంబర్స్కి సరిపోద్ది అన్నారంట. సో అందుకని చెప్పేసి ఇంకా అట్లా అనుకొని 4 మెంబర్స్కి సరిపోతుంది, అదైతే ఇద్దరికి సరిపోద్ది అని చెప్పారంట షాప్లో. సో ఇంకా అలాగే పెద్దది తెచ్చేశారు. ఇంకా యాక్చువల్లీ రిటర్న్ ఆప్షన్ ఉందంటలేండి, 28 డేస్లో రిటర్న్ చేయొచ్చంట. సో అదొకటి ఉంది కాబట్టి బెటర్. లేకపోతే ఇది ఫిల్ చేయాలంటే మనం అసలు ఇంకా దాని జోలికి కూడా వెళ్ళబుద్ధి కాదు, అంత టైం పట్టేసిద్ది, అంత పెద్దది వచ్చింది. యాక్చువల్లీ చెప్పాలంటే ఒక 9 to 10 మెంబర్స్ సరిపోతారండి దాంట్లో. లైక్ కూర్చుంటే పక్కన కూర్చుంటే 9 to 10 మెంబర్స్ సరిపోతారనమాట. అంతకన్నా ఎక్కువే పడతారు కానీ తక్కువ అయితే ఉండదు, అంత పెద్దది వచ్చేసింది. మా బుడ్డోడు ఎక్కడికి వెళ్ళినా ఆ సైకిల్ పట్టుకొని వెళ్తాడండి, బయటకి లోపలికి ఎక్కడ తిరిగినా సైకిల్ ఉండాలి చేతిలో. సో ఈ మధ్య బాగానే తొక్కుతున్నాడులేండి. తొక్కడం అంటే ఇంకా దానికి ప్యాడిల్ లేదు కాబట్టి నార్మల్గా నడిపిస్తూ ఉంటాడు కూర్చొని. సో అది కూడా మంచి ఎక్సర్సైజ్ అనమాట పిల్లలకి, అట్లాగా కూర్చొని నడిపించడం. సో అది బాగా అలవాటైతే ఇంకా ఒక
1 ఇయర్ అయ్యాక 3 ఇయర్స్ ఫినిష్ అయిపోతే త్రియాంష్కి అప్పుడు సైకిల్ కరెక్ట్గా కొంటాను. ఇంకా అక్కడ వేయాలంట డస్ట్, అదే చూపిస్తున్నాడు త్రియాంష్. సో నార్మల్గా నేను చెప్తూ ఉంటాను కదా అక్కడ డస్ట్ ఏమైనా ఉంటే దాంట్లో ఏమని. అండ్ దట్టు నేను ఎప్పుడైనా ఊడ్చినా అదిగోండి ఇప్పుడు పుల్ల తీసుకొచ్చాడు వేయడానికని. ఇంకా అక్కడ దాకా తీసుకొచ్చాక ఆట గుర్తొచ్చింది. ఇంకా ఆట మొదలెట్టాడు అనమాట. అటు ఇటు తిప్పుకుంటూ ఆడుకుంటున్నాడు. నార్మల్గా అయితే నేను ఎప్పుడైనా బ్రష్ పెట్టుకొని ఊడుస్తూ ఉన్న రూమ్లో చెత్త ఏమైనా ఉంటే తీసుకొచ్చి నా బ్రష్ అదే బిన్ ఉంటుంది కదా దాంట్లో వేస్తాడు. సో అలా అలవాటు అయిందనమాట త్రియాంష్కి. సో కొంచెం కొన్ని చెప్పకపోయినా మనం చూసేదాన్ని బట్టి చేస్తూ ఉంటాడనమాట. బాగానే అనిపిస్తుంది. అలానే ఫుడ్ తినేటప్పుడు ఏదన్నా కింద పడితే మళ్ళీ అది తీసి బౌల్లో వేస్తాడు. నేను చేతిలో ఇమ్మా అంటే చేతిలో వేస్తాడనమాట. అలాగే ఏమన్నా పడంగానే తీసిస్తాడు. సో చూసారు కదండి ఎంత పెద్దగా ఉందో. యాక్చువల్గా దానికి పంప్ చేయడం కోసమని యాక్చువల్లీ ఎయిర్ పంపుది ఉందన్నమాట ఇంట్లో. సో అది సెట్ అవుతుందేమో అని చెప్పి చూస్తూ ఉన్నాము. అది సెట్ అయిద్దని ఉద్దేశంతోనే తీసుకొచ్చేసారు, ఎయిర్ పంప్ తేలేదు. బట్ చాలా ట్రయల్స్ తర్వాత అది సెట్ అవ్వలేదండి. ఇంకా మళ్ళీ వెళ్ళి ఇంకో పంపు తీసుకొచ్చారనమాట. యాక్చువల్గా అయితే ఈ టైంలోనే రిటర్న్ ఇచ్చేసి ఉండాల్సింది, సైజ్ ఆల్రెడీ చూసాం కదా. కాకపోతే మేము అప్పుడు ఆ టైంలో ఐడియా రాలేదులేండి, ఇప్పుడు ఐడియా వచ్చింది. కానీ అప్పుడే తీసుకెళ్ళి అది ఎలా సెట్ చేయాలి అనే ఆలోచనలో ఉన్నాం. కానీ ఎలాగో ఏ పంప్ తేడానికి వెళ్తున్నారు కదా, రిటర్న్ ఇవ్వాలన్న ఐడియా రాలేదు. అప్పుడే రిటర్న్ ఇచ్చుంటే సరిపోయేది, చిన్నది తెచ్చేసి ఉంటే. ఇప్పుడు యూజ్ చేసాం కదా, సో అదంతా డ్రై చేసి తర్వాత రిటర్న్ ఇవ్వాలి. యాక్చువల్గా అయితే 28 days ఆప్షన్ ఉందిలేండి, ఎప్పుడైనా ఇవ్వచ్చు. బట్ ఒకేసారి చిన్నది తెచ్చుంటే సరిపోయి ఉండేది. వాళ్ళ డాడీ సెట్ చేసేలోపు నాకు త్రియాంష్కి బోర్ కొట్టిందండి. అందుకే ఇద్దరం చెరో బ్రష్ పెట్టుకొని మిగిలిందంతా క్లీన్ చేస్తూ ఉన్నామన్నమాట. యాక్చువల్లీ చెప్పా కదండి, డోర్స్ది వుడ్ది చిన్ని పీసెస్ ఉన్నాయన్నమాట. అవి మళ్ళీ ఎక్కడ దాంట్లో పడతాయో అనేసి ఇంకా అది ఒక్కసారి క్లీన్ చేద్దామని దాని వరకు ఊడుస్తున్నా. ఇంకా నేను ఊడవడం చూసి త్రియాంష్ కూడా ఇంకా చిన్న బ్రష్ పట్టుకొని అది క్లీన్ చేస్తున్నాడు అనమాట. వాళ్ళ డాడీ ఏం చేస్తున్నారు అదేంటిది అని ఆరాటంగా ఉంది త్రియాంష్కి. అందుకని ఊరికే వెళ్ళి వాళ్ళ డాడీ దగ్గర కూర్చుంటున్నారు. సో అందుకనే కెమెరా దగ్గర తీసుకొచ్చి ఫోన్ దగ్గరికి తీసుకొచ్చి ఇంకా ఆడిస్తూ ఉన్నాను. సో ఇంకప్పుడు ఆపాడు, లేకపోతే ఏడుస్తున్నాడు అనమాట వాళ్ళ డాడీ వెళ్ళిపోమంటున్నారని. ఫైనల్లీ సెట్ చేసామండి. అసలు ఇది సెట్ చేయడానికి ఆల్మోస్ట్ 2 hours పట్టేసింది. అంటే క్లీనింగ్ మొత్తం అంతా లేండి, అది సెట్ చేయడానికి పెద్ద టైం కాదులే. కానీ వెనక క్లీన్ చేసి ఎయిర్ పంప్ ట్రై చేసి మళ్ళీ అది బయటకి వెళ్ళి తీసుకొచ్చి మళ్ళీ సెట్ చేసేయడానికి 2 hours అయిందనమాట. ఈలోపు ఎండ్ అంతా పోయింది, చల్ల గాలి వస్తుంది. సో అదే అంటున్నాను, ఫస్ట్ అయితే అలా షార్ట్ వేసి వదిలేసాను. కానీ త్రియాంష్కి మళ్ళీ వెళ్ళి టీషర్ట్ తీసుకొచ్చాను అనమాట. హేమచంద్ బిల్ ఇస్తున్నారు, నెక్స్ట్ రిటర్న్ ఇచ్చేసి ఇంకోటి తెచ్చుకుందాము చిన్నది అని చెప్పి బిల్ ఇస్తున్నారనమాట, దాచిపెట్టమని, మళ్ళీ తడిసిపోతుందని. ఇంకా చిన్నోడికి అయితే టీషర్ట్ తీసుకొచ్చేసానండి. ఇంకా ఆడాడు బాగానే. యాక్చువల్గా అయితే అంతసేపు ఉంటామని అనుకోలేదు, బట్ 1 hour దాకా ఉన్నామన్నమాట. మధ్యలో గాలి వచ్చినప్పుడల్లా త్రియాంష్కి ఆ వాటర్ కొడుతూ ఉంటే ఇంకా అప్పుడు ఆడాడు. యాక్చువల్గా అయితే త్రియాంష్ అప్పటికి వస్తా అని అనలేదు బయటికి, కానీ ఇంకా మేమే బలవంతంగా తీసుకొచ్చాము. ఫుల్ ఇంకా చల్లగాలి ఎక్కువైపోతుంది కదా నైట్ అయితే ఇంకా ఎక్కువ. అసలే త్రియాంష్కి కోల్డ్ ఉంది. నేను అదే అన్నాను, కోల్డ్ ఉంది కదా వద్దు కొంచెం కంప్లీట్గా తగ్గాక అని అన్నాను. బట్ వీళ్ళిద్దరికి ఇంకా ఆగలేదన్నమాట, హేమచంద్కి తీసుకొచ్చేదాకా వదలలేదు. సో ఇంకా వచ్చాక ఆడకుండా ఎలా ఉంటారు, సో అందుకని చెప్పి వదిలేసాను. సో మోస్ట్లీ కోల్డ్ రాకపోతే బాగానే ఉంటుంది. యాక్చువల్లీ తగ్గుతూ ఉందండి, ఇంకా పూర్తిగా తగ్గలేదన్నమాట. మొన్న వచ్చింది కంప్లీట్గా తగ్గలేదు, చాలా టైం పట్టింది ఎందుకో ఈసారి త్రియాంష్కి కోల్డ్ తగ్గడానికి. ఇంకా ఒక 1 hour నేను కూడా దిగాలేండి, అది వీడియో తీయలేదు. నేను దిగి ఫుల్గా 1 hour ఆడుకున్నాక ఇంకా బయటకు వచ్చి ఇద్దరం ఫ్రెష్ అయిపోయాము. నేను త్రియాంష్ ఇద్దరం ఫ్రెష్ అయ్యి ఇంకా చిన్నోడికి నిద్ర వచ్చేసింది. యాక్చువల్లీ వాటర్లో ఎక్కువ ఆడితే ఆటోమేటిక్గా నిద్ర వస్తుంది కదండి, సో నిద్ర వచ్చేస్తుంది అనమాట. ఇంకా ఫస్ట్ రైస్ వండుదాం అనుకున్నా, బట్ చాలా టైం పట్టేసిద్ది అనిపించింది. అందుకని ఇంకా రాగి జావ అయితే చేస్తున్నాను అనమాట త్రియాంష్కి. ఫస్ట్ తాగేసి ముందు పడుకోబెట్టేద్దామని అనుకుంటున్నాను. మరి ఎంతవరకు పడుకుంటాడో చూడాలి బుడంకాయ గాడు. త్రియాంష్ మాత్రం ఇవాళ డే మొత్తం ఫుల్ ఎంజాయ్ చేశాడండి. వాళ్ళ డాడీ హాలిడే ఏమో కానీ. యాక్చువల్లీ వాళ్ళ డాడీ వచ్చినప్పుడు నేను చెప్పాను 2 days లైక్
వచ్చిన డే అండ్ నెక్స్ట్ డే 2 days ఇంట్లోనే ఉంటారు కాబట్టి త్రియాంష్తో కంప్లీట్గా టైం స్పెండ్ చేయాలి అండ్ వాడిని ఫుల్గా ఆడించాలి. అక్కడికి తీసుకెళ్ళి ఇక్కడ తీసుకెళ్ళి పార్క్కి అటు ఇటు అని చెప్పాను. బట్ ఆ టైంలో ఫుల్ అలసిపోయి వచ్చేసరికి అంతగా బయటకు తిప్పే ఇంట్రెస్ట్ లేదనమాట హేమ్చంద్కి. అండ్ దట్టు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి కొంచెం టైమింగ్ కూడా చేంజ్ అవుతుంది కదండి. సో టైం సెట్ అవ్వడానికి స్లీపింగ్ అదంతా కూడా కొంచెం సెట్ అవ్వడానికి టైం పట్టింది. ఇంకా ఇప్పటి నుంచి ఫుల్గా తిప్పుతున్నారనమాట. రోజు పార్క్కి వెళ్తున్నారు, అటు తిరుగుతున్నారు. యాక్చువల్గా అయితే ఇప్పటిదాకా త్రియాంష్ని ఒక్కడినే పంపించలేదు వాళ్ళ డాడీతో కూడా. ఇదే ఫస్ట్ టైం అనమాట. నిన్న ఇవాళ వెళ్ళారు ఇద్దరు కలిసి పార్క్కి. నాకైతే చాలా భయం త్రియాంష్ని ఒక్కడినే పంపించడానికి. నిన్న కూడా ఇంకా 1/2 hour అవగానే ఫోన్ చేస్తాను, వచ్చేసేయండి ఇంటికి అని చెప్పి కాల్ చేస్తే ఇంకా వచ్చేసారనమాట నిన్న కూడా. సో ఇవాళ కూడా అలాగే జరిగింది. సో ఇవాళ అయితే చిన్నోడు ఫుల్గా ఎంజాయ్ చేశాడండి. యాక్చువల్లీ ఇంకా అప్పుడే నిద్రపోయేవాడు. మేము 8:39కి వచ్చాము. నా ఫేస్ ఇగ్నోర్ చేయండి. రెడీ అయ్యి అలాగే వచ్చేసాను అనమాట. ఫుల్ ఆకలి వేసాయి. మార్నింగ్ నుంచి లైక్ రైస్ తినలేదు కదా, రైస్ తింటేనే ప్రాపర్గా పొట్ట అనేది ఫిల్ అవుతుంది. సో ఒక్క పూటనే రైస్ తినాలి మ్యాక్సిమం మాకైతే. అదే అలవాటు తప్పించుకోవాలని చూస్తున్నాను నేను కూడా. అందుకే త్రియాంష్కి అయితే రైస్ కంప్లీట్గా అలవాటు చేయట్లేదు అనమాట. లైక్ వన్ టైం ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ రైస్ పెడుతున్నా, మిగిలిన టైంలో ఏదైనా ప్రాపర్ మీల్ పెడుతున్నాను అనమాట. సో నేను అది అలవాటు తప్పించుకోవడానికి చాలా 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 ట్రై చేస్తున్నా. ఎందుకంటే యూకే వచ్చిన కొత్తలో అయితే చాలా ఇబ్బంది పడ్డాం మేము దానివల్ల. బికాజ్ రైస్ తింటే కానీ ఆకలి పొట్ట ఫుల్ అయినట్టు అనిపించేది కాదు. లైక్ మార్నింగ్ నుంచి నైట్ లోపు ఒక్కసారి అట్లా తింటే కానీ సాటిస్ఫాక్షన్ ఉండేది కదా. చపాతీలు తిన్నా కానీ ఆగేది కాదనమాట మాకు. సో అందుకని చెప్పి త్రియాంష్కి అలా అలవాటు చేయద్దు. ఇక్కడ కొంచెం ఇక్కడున్న అట్మాస్ఫియర్ని బట్టి కొంచెం అట్లా అలవాటు చేద్దామని అనుకుంటున్నా. సో ఇంకా ఇప్పుడైతే యాక్చువల్లీ నేను పడుకోబెడదానికి వెళ్ళాను హేమ్చంద్ని. ఇంకా మధ్యలో వచ్చి డోర్ ఓపెన్ చేశారనమాట. చిన్నోడు డింగల్లోకి కూర్చున్నాడు. అందుకని ఇప్పుడు హేమ్చంద్ని పంపించాను పడుకోబెట్టడానికి. నేనైతే ఎగ్ రైస్ చేసిన. చిన్నోడైతే రాగి జావ తాగేసి పకోడీ ఈవినింగ్ వేసానండి, అదే తిన్నాడనమాట. రాగి జావ తాగేసి పడుకోవడానికి వెళ్ళాడు. యాక్చువల్లీ అప్పుడే పడుకోబెట్టేసి ఉంటే నిద్రపోయి ఉండేవాడు. కాకపోతే నేను హేమ్చంద్కి ఆకలేస్తుంది అన్నారు అని చెప్పేసి నగెట్స్ అండ్ అట్లా రైస్ కూడా కుక్ చేసేద్దామని కొంచెం గ్యాప్ తీసుకున్నా. ఈలోపు ఇంకా మత్తు వదిలిపోయింది త్రియాంష్కి అయితే. సో నేను కూడా ఇంకా తొందరగా ఫినిష్ చేసుకొని పడుకోవాలి. బికాజ్ రేపు మార్నింగ్ చాలా పనులు ఉన్నాయి, తొందరగా లెగవాలి. సో రేపు ఏం చేస్తాను ఏంటి అనేది అయితే రేపటి వ్లాగ్లో చూద్దాం. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.